హిందూ బంధువులు జై శ్రీరామ్. నేను వాసుదేవకుండా హిందూ ఐక్యతలు. సమాజం బాగుండాలంటే దేవాలయం ఉండాలి, అలాగే బడి ఉండాలి. ఈ రెండు ఉంటే ఆ సమాజంలో ఉన్న ప్రజలు సుభిక్షంగా ఎల్లకాలం సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పేసి చెప్పింది నేను కాదు, మహామేధావి నారాయణమూర్తి గారు చెప్పారనమాట. ఎవరైతే ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఉంటారో తను చెప్పారనమాట. టాపిక్లోకి వస్తే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే టీటీడీ ఆధ్వర్యంలో 5,000 దేవాలయాలు దళిత వాడలలో కడతామనేసరికి ఎవరైతే క్రిస్టియన్కి సంబంధించిన మాఫియా, ఈ మతాలను మార్చే మాఫియా దొంగల మూట సంబంధించిన పెద్ద ఎవరైతే ఉన్నారో షర్మిల రియాక్ట్ అవుతూ ఏమందంటే అలా ఎలా కడతారు మీరు అని అన్నదన్నమాట. అయితే తెలియాల్సింది ఏంటంటే ఇది ఏ గవర్నమెంట్ సొమ్ము కాదు, ఏ నాయకుడి సొమ్ము కాదు. ఇది ఈ డబ్బు స్వచ్ఛంగా హిందువులు ఏవైతే టీటీడీలో తిరుపతి దేవస్థానంలో వేసిన డబ్బులు, ఆ డబ్బులతోటే మా దళిత వాడల్లో దేవాలయాన్ని డెవలప్ చేస్తాం, దేవాలయాలను కడతామని చెప్పారు అనమాట. ఇప్పుడు దేవాలయం కట్టడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయంటే, ఒక దేవాలయం అక్కడ స్థాపితమైతే ఆ ఊర్లో పూలు అమ్ముకునే వాళ్ళకు జీవన ఉపాధి కలుగుతుంది అనమాట. అలాగే పండ్లు అమ్ముకునే వాళ్ళకు జీవన ఉపాధి కలుగుతుంది అనమాట. అలాగే కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళకి ఒక జీవన ఉపాధి కలుగుతుంది. అలాగే అక్కడ ఫుడ్కి సంబంధించిన టిఫిన్ సెంటర్స్ వెలుస్తాయి అన్నమాట, హోటల్స్ వెలుస్తాయి అన్నమాట. అలాగే తినడానికి తిరుబండారాలు, ఇలాంటి అన్నీ, అంటే కొన్ని వందల కుటుంబాలు దేవాలయం చుట్టూ వందల కుటుంబాలు బ్రతుకుతాయి అన్నమాట. ఇది ఒక ఎకానమీ రిసోర్స్ అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ సమాజం అనేది బాగుపడుతుంది అన్నమాట. ఇలాంటి వేరే అంటే దొంగతనాలకు పాల్పడకుండా, ఇలాంటి వేరే వక్ర మార్గాలు వెళ్ళకుండా దేవాలయం అనేది ఒక మంచి రూట్ని చూపిస్తుంది అనమాట. అందుకోసమే ప్రతి ఊర్లో దేవాలయం ఉండాలనేదే సిద్ధాంతం అన్నమాట. ఈ భారతదేశంలో ఉంటూ హిందువులు మెజారిటీ ఉన్న దేశంలో ఇలాంటి ఒక క్రిస్టియన్ మత ఉన్మాది కన్వర్షన్ చేసే దొంగల మూట మన హిందువులని ప్రశ్నిస్తుందంటే ఎలా కడతారని అన్నారంటే అది మన హిందువుల మూర్ఖత్వం అన్నాం. మన హిందువులు ఐకమత్యంగా ఉండకపోవడమే.